ఛత్తీస్గఢ్లోని దట్టమైన అడవుల్లో ఒక పేరు భయం మరియు రహస్యంతో ప్రతిధ్వనిస్తుంది. ఆ పేరే మడ్వి హిడ్మా. అతను ఒక సాధారణ గిరిజన యువకుడు. కానీ ఈ రోజు అతను భారతదేశంలోని అత్యంత వాంటెడ్ మావోయిస్టు నాయకుల్లో ఒకటిగా గుర్తించబడ్డాడు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులో కీలక వ్యక్తిగా ఎలా మారాడు? అతని జీవితం ఇలాంటి మలుపులు తిరిగింది. ఈ వీడియోలో హిడ్మా జీవిత కథను, అతని ఉద్యమాన్ని మరియు అతని చుట్టూ ఉన్న రహస్యాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం. ఎదుర్కోలేని సవాళ్లు. చదివింది 7వ తరగతి అయినా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దిట్ట. అతడు వ్యూహంలో చిక్కుకుంటే సాలెగుట్లో చిక్కుకున్నట్లే. ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. ఆ చావు కూడా అంత భయంకరంగానే ఉంటుంది. అతనికి చిక్కితే అనాయస సునాయస మరణాలుండవు. అతని నిఘంటువులో జాలి, దయ, కరుణ అన్న పదాలు కూడా ఉండవు. ఇప్పుడు అతడు దేశవ్యాప్త సంచలనం. అతడే మడ్వి హిడ్మా. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 23 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోవడంలో అతడే కీలక సూత్రధారి. తన కదలికలపై భద్రతా దళాలకు తానే సమాచారాన్ని అందించుకొని వారికి ఎరవేసి వారి ప్రాణాలు బలికొన్న కఠినాత్ముడు హిడ్మా. ఆ దుర్మార్గమైన ఆపరేషన్ కు సారథ్యం వహించింది ఇతడే. మావోయిస్టు దళంలో ఇతగాడికి అత్యంత కఠినాత్ముడైనటువంటి పేరుంది. ఇతడి వ్యూహాలు ఓ పట్టాన అర్థం కావు. ప్రత్యర్థులు చిక్కితే ప్రాణం తీయాలన్నదే ఇతడి ఫిలాసఫీ. మడ్వి హిడ్మా 1981లో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని పుర్వతి అనే చిన్న గిరిజన గ్రామంలో జన్మించాడు. అతను మురియా గిరిజన సముదాయానికి చెందినవాడు. ఈ ప్రాంతం మావోయిస్టుల బలమైన కేంద్రంగా పిలువబడుతోంది. దీనిని వారు లిబరేటెడ్ జోన్గా పిలుస్తారు. హిడ్మా బాల్యం సాధారణంగానే ఉండేది. కానీ అతని జీవితం ఒక అసాధారణ మార్గంలో ముందుకు సాగింది. 7వ తరగతి వరకు చదువుకున్న హిడ్మా యుక్త వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. 1990 చివరలో హిడ్మా కేవలం 16 ఏళ్ల వయసులోనే మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చేరాడు. ఆ సమయంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టుల ఆధిపత్యంలో ఉండేది. గిరిజనుల హక్కుల కోసం పోరాడతామని చెప్పే ఈ ఉద్యమం హిడ్మా వంటి యువకులను ఆకర్షించింది. హిడ్మా తన బాల్య స్నేహితుడు, బంధువైన మడ్గం భీమాతో కలిసి మావోయిస్టుల బాల సంఘంలో చేరాడు. ఇద్దరూ కలిసి ఉద్యమంలో శిక్షణ పొందారు. కానీ వారి జీవితాలు పూర్తిగా వేరువేరు దారుల్లో సాగాయి. భీమా తర్వాత మావోయిస్టులను విడిచిపెట్టి ఛత్తీస్గఢ్ పోలీసుల్లో చేరగా హిడ్మా మాత్రం ఉద్యమంలో మరింత లోతుగా కొనసాగాడు. హిడ్మా తన తెలివితేటలు, క్రమశిక్షణ మరియు గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో నైపుణ్యంతో మావోయిస్టు సంస్థల్లో వేగంగా ఎదిగాడు. 2000 మధ్యలో అతను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 ఏరియా కమాండర్గా నియమితులయ్యాడు. ఈ బెటాలియన్ సుక్కా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాల్లో ఆపరేట్ చేసేది. హిడ్మా వ్యూహాత్మక దాడులు, అతని శాంతమైన స్వభావం మరియు యుద్ధంలో ధైర్యం అతని సంస్థలో ఒక కీలక వ్యక్తిగా మార్చాయి. 2017లో అతను మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో అతి చిన్న వయసులోని సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఇది బస్తర్ ప్రాంతంలోని గిరిజనులకు ఒక పెద్ద గుర్తింపుగా భావించబడింది. ఎందుకంటే ఆ స్థాయిలో గిరిజన నాయకులు చాలా అరుదు. హిడ్మా పేరు భారత భద్రతా బలగాలకు ఒక పీడకలగా మారింది. అతను 2004 నుండి 27కు పైగా దాడులకు సూత్రధారిగా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. 2010లో దంతేవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన దాడి ఘటనలో, 2013లో బీరంఘాట్లో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసిన దాడి, 2017 సుక్మాలో 37 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం మరియు 2021లో బీజాపూర్ సుక్మా సరిహద్దుల్లో 22 మంది జవాన్లను చంపిన దాడి, ఇవన్నీ హిడ్మా నాయకత్వంలో జరిగినవని భావిస్తారు. అతని వ్యూహాత్మక దాడులు మావోయిస్టులకు అనేక విజయాలను తెచ్చిపెట్టాయి. కానీ అవి హిడ్మాను భారత భద్రతా బలగాలకు అత్యంత వాంటెడ్ వ్యక్తిగా మార్చాయి. అతనిపై 1 కోటికి పైగా బహుమతి ప్రకటించబడింది. హిడ్మా ఒక రహస్యమైన వ్యక్తి. అతని ఇటీవలి ఫోటోలు భద్రతా బలగాల వద్ద లేవు. కేవలం 2007 నాటి ఒక గ్రైనీ ఇమేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. అతను దట్టమైన అడవుల్లో 5 కిలోమీటర్ల భద్రతా వలయంలో జీవిస్తాడని చెప్తారు. స్థానిక గిరిజనుల మద్దతు అతనికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. హిడ్మా శాంతమైన స్వభావం, సాంకేతికతపై ఆసక్తి మరియు ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు అతన్ని ఒక ప్రత్యేక వ్యక్తిగా చూపిస్తాయి. అతను స్థానిక బజార్లో సాధారణ వ్యక్తిగా వచ్చి తన ధైర్యాన్ని చాటుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని సమాచారం. అతని 2వ భార్య రాజక్క కూడా మావోయిస్టు గెరిల్లా గ్రూప్ లో భాగమని చెప్తారు. స్థానిక గిరిజనులకు హిడ్మా ఒక జానపద హీరో. అతను వారి సమస్యల కోసం పోరాడుతున్నాడని, వారి హక్కుల కోసం నిలబడ్డాడని వారు భావిస్తారు. కానీ భద్రతా బలగాలకు అతను ఒక అతిపెద్ద సవాలు. 2021లో అతన్ని పట్టుకోవడానికి దాదాపు 2000 మంది భద్రతా సిబ్బంది ఒక ఆపరేషన్లో పాల్గొన్నారు. కానీ హిడ్మా తన 400 మంది గెరిల్లాలతో వారిని అంతం చేశాడు. అతని అరెస్ట్ లేదా ఎలిమినేషన్ మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావించబడుతుంది. కానీ అతను ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.
2025 నాటికి హిడ్మా ఇప్పటికీ భారత భద్రతా బలగాలకు ఒక పెద్ద లక్ష్యంగానే ఉన్నాడు. అతనిపై కోటి బహుమతి ఉంది మరియు అతన్ని పట్టుకోవడానికి ఎన్ఐఏ, సిఆర్పిఎఫ్ మరియు ఛత్తీస్గఢ్ పోలీసులు అనేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. కానీ హిడ్మా ఒక వ్యక్తి కంటే ఎక్కువ. అతను ఒక సిద్ధాంతానికి, ఒక ఉద్యమానికి ప్రతీక. అతని అరెస్టు లేదా మరణం మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరుస్తుందా, లేక కొత్త నాయకులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులోనే దొరుకుతుంది. మడ్వి హిడ్మా కథ ఒక సాధారణ గిరిజన యువకుడు నుంచి భారతదేశంలో అత్యంత వాంటెడ్ మావోయిస్ట్ నాయకుడి వరకు సాగిన ఒక అసాధారణ ప్రయాణం. అతను హీరోనా, విలనా అనేది పక్కన పెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాడు. భద్రతా బలగాలకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.